తీసుకొచ్చిన ఫీలింగ్ అనిపించింది మాకు. ఆ లొకేషన్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఫ్రేమ్స్ చాలా అందంగా ఉన్నాయి. రక్షిత్ గారు అండ్ కోమలి ప్రసాద్ గారు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా మీ కెరియర్లో ఈ సినిమా ఒక హిట్గా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శశివదనే. ఎస్, April 19th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. గౌరీ నాయుడు గారు ప్రెజెన్స్ ఏజీ ఫిలిం కంపెనీ అండ్ అలానే ఎస్విఎస్ స్టూడియోస్ బ్యానర్స్ పై అహితేజ బెల్లంకొండ గారు అండ్ అలానే అభిలాష్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా శ్రీ సాయి కుమార్ ధారా గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో శరవణ వాసుదేవన్ గారి అమేజింగ్ మ్యూజికల్లో అనుదీప్ గారి బీజిఎంలో అండ్ అలానే సాయి మోహన్ దాము ప్రొడ్యూసర్స్ అయినటువంటి అహితేజ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అహితేజ బెల్లంకొండ గారు, హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. And now let me invite choreographer JD Master Garu onto the stage, please. And now let me invite Abhilash Reddy Garu onto the stage, please. And now let me invite executive producer of this film, Shripal Garu, onto the stage, please. And now let me invite director of this film, Sai Mohan Garu, onto the stage, please. Kudos to the whole team. Andaru kuda debutants, young technicians andaru kuda asalu ఏ మాత్రం అనిపించట్లేదు. ఫస్ట్ ఫిలిం లాగా అంత అద్భుతంగా తీశారు శశివదనే అన్న సినిమాని. And now let me invite our presenter Gauri Naidu Garu onto the stage, please. Hearty congratulations, Gauri Garu. And now let me invite our very own beautiful Komali Prasad Garu onto the stage, please. And now let me invite DOP Garu, DOP of this film, Sai Kumar Dhara Garu, onto the stage, please. Ekku baruvul mostunnaru ivida. Yes, now let me invite our very own Rakshit Garu onto the stage, please. ఎస్, అండ్ బొకేస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రొడ్యూసర్స్ని. హీరో గారికి అండ్ హీరోయిన్ గారికి. కింద ఉన్నాయి. ఎస్, ముందుగా కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మీతోనే హిట్ కొట్టారు కాబట్టి డీజే పిల్ల అందుకో. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ఫర్ సపోర్టింగ్ ఒక చిన్న సినిమా. ఓకేనండి, అందరికి నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ సపోర్టింగ్ అవర్ ప్రాజెక్ట్. అండ్ April 19th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలంటే థ్యాంక్ యూ అహితేజ గారు అండ్ గౌరీ గారు అండ్ అభిలాష్ గారు ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. సాంగ్స్ అయితే అన్నీ చాలా బాగా వచ్చాయి అండ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో అహితేజ గారు తెలియకుండా తెలుసు ఒక బ్యూటిఫుల్ 3 డైమండ్స్ని చూస్ చేసుకున్నారండి. RRR లాగా SSS అండి. సాయి కెమెరామ్యాను, సాయి డైరెక్టరు, శర్వణ ఎస్, ముగ్గురు ఎస్ని మీరు SSSని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు వాళ్ళ ఏదైతే వర్క్ ఉందో వాళ్ళు ఫుల్ఫిల్ చేసి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ మా అనుదీప్ గారు చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఐ విష్ మీ అందరికి బాగా నచ్చుతుంది. అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. అండ్ April 19th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అది చూసారా శశివదనే కూడా. సారీ లీడ్ బేస్ రక్షిత్ గారు అండ్ కోహ్లీ గారు. సారీ లేదండి, యాక్చువల్లీ శశివదనే సాంగ్ చేసేటప్పుడు నాకు బేసికల్గా మనం కంపోజ్ చేసినప్పుడు ఎవరైనా
మనం చెప్పినట్టు చేస్తే చాలా అనిపించింది. బట్ నేను ఆ సాంగ్ చూసిన ప్రకారం ఫస్ట్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు వాళ్ళ ఇన్నోసెన్స్ నాకు చాలా అట్రాక్ట్ చేసింది. నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. సేమ్ అదే హరీష్ శంకర్ గారు కూడా చెప్పారు సాంగ్ రిలీజ్ చేసినప్పుడు. అండ్ ఐ విష్ ఇదే మ్యాజిక్ సినిమా కూడా రిపీట్ అయ్యి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అక్కడ కూర్చునేవాడిని ఇక్కడ తీసుకొచ్చాడు తేజకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే గౌరీ గారికి, అభిలాష్ అన్నకి, మా హీరోయిన్ కోమలి గారు బాగా ముందే తెలుసు, అందుకు కోమలి గారికి ప్లస్ రక్షిత్ అన్నకి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మా సో మీడియా మచ్. మిత్రులందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డిఓపి సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యంగ్ అనుకున్నాం కానీ మరీ ఇంత యంగ్ అని తెలియదండి బాబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ మన ఐతేజ గారు, మన సాయి మోహన్ ఒబ్బన, మీ అందరం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసాం. నేను సాయి మోహన్ ఒబ్బన, తర్వాత షార్ట్ ఫిల్మ్ చూసి ఐతేజ గారు, తర్వాత అభిలాష్ రెడ్డి గారు వీళ్ళందరూ సినిమా ఇచ్చారు. సో ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని చాలా కష్టపడి చేసాం. బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. చాలా అందంగా ఉన్నాయి ఫ్రేమ్స్, హార్ట్ఫుల్ గా చెప్తున్నాము. ఇలా ఇవ్వండి. అది నాకు టెన్షన్ వస్తుంది. అండ్ మా కోమలి గారు అండ్ రక్షిత్ గారి గురించి చెప్పాలి. మేము ఎలా అంటే చాలా అందమైన కోమలి గారు, చాలా అందమైన రక్షిత్ గారు, చాలా బాగా తీసాం అంతే. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాటలు మాట్లాడలేకపోయినా సినిమా మాత్రం చాలా అద్భుతంగా చూపించబోతున్నారు. ఏప్రిల్ 19 అని మాత్రం అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు ఆవిడ మాట్లాడనని చెప్పారు కానీ నాకెందుకు ఆవిడతో మాట్లాడించాలని ఫిక్స్ అయిపోయాను నేను. ఎంత అందమైన కాస్ట్యూమ్స్ చేశారు, ఇంత మంచి సినిమాని మాకు అందిస్తున్నారు. ఒక్క 2 మాటలు చెప్పండి ప్లీజ్. యా. హలో అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిలిం అండ్ ఆల్ ది బెస్ట్ టు మా కోమ్లీ గారు అండ్ రక్షిత్ గారు అండ్ తేజ. అభిలాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ క్యూట్ స్పీచ్. థ్యాంక్ యూ గౌరీ నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం అభిలాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు మీరు, తర్వాత మాట్లాడండి మీరు. లేదు మాట్లాడండి మీరు, రండి. సో సాంగ్స్ చూశారు కదండి, టీజర్ చూశారు కదా, మీకు అందరికీ నచ్చిందనే కోరుకుంటున్నాను. సాంగ్స్ టీజర్ చూశారు, మీ అందరికీ నచ్చిందనే కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి మా హీరోయిన్ కూడా మంచి అభినయాన్ని చేశారు. సాంగ్స్ కూడా బాగా హిట్ అయినాయి యూట్యూబ్లో. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఈ సినిమా కూడా మంచి హిట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అభిలాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సాయి మోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద డే ఈస్ హియర్. హార్డీ కంగ్రాచులేషన్ సాయి మోహన్ గారు. చాలా అందంగా ఉన్నాయి ప్రతి ఫ్రేమ్ కూడా. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్లీజ్. శేషోదినే లిటరలీ 3 years జర్నీ అండి మా అందరికీ. ఇప్పటివరకు రిలీజ్ అయిన 3 పాటలు, టీజరు, వచ్చిన ప్రతి పోస్టరు, సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ సపోర్ట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. సినిమా టైటిల్ శేషవదిని ఎంత సూదిగా అంటే స్మూత్గా ఉందో, ఇప్పటివరకు వచ్చిన పాటలు ఎంత సూదిగా ఉన్నాయో, స్మూత్గా ఉన్నాయో, సినిమా అంత హార్డ్ హిట్టింగ్గా ఉంటుందండి. ఈ మాట అయితే ఒక్కటి చెప్పగలను గట్టిగా. సినిమా ఎండ్ అయిపోయిన లాస్ట్ ఫ్రేమ్ వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఒక చిన్న డెప్త్ ఎమోషన్తో అయితే వెళ్తారు. అదొకటైతే గట్టిగా చెప్పగలను. బట్ థ్యాంక్స్ మాత్రం చాలా చిన్నదండి. ఎందుకంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఒక సినిమా రావడం, ఇక్కడ దాకా వచ్చి ఇంతమంది ముందు మాట్లాడడం, అన్ని కళ్ళు మొన్నే చూడడం, చాలా ఎమోషనల్ జర్నీ. ఫస్ట్ నన్ను ట్రస్ట్ చేసిన తేజ గారికి, గౌరీ గారికి, అభిలాష్ గారికి, సార్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను సార్. అంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాయి చాలా జర్నీలు. బట్ ఎండ్ అయిపోయిన రోజు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే చాలా అంటే ఇన్ని చేసామా, ఇంత చేసామా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ ఫస్ట్ ఫిలిం నాకు ఇలా మిగిలిపోయిందంటే వీళ్ళందరూ అండ్ ఇప్పుడు డిఓపి అన్నారు కదా అభిలాష్ గారు, చాలా యంగ్గా ఉన్నారండి. 10th క్లాస్ అండి, మొన్న ఎగ్జామ్స్ రాశాడు.
థ్యాంక్ యూ బ్రో. అంటే స్క్రిప్ట్ టైంలో ఎలా ఉంటుందో విజువల్ నాకు ఒక ఐడియా ఉండొచ్చు, బట్ ప్రతి ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తేవడానికి చాలా సపోర్ట్ చేశారు. అండ్ శర్వ 2 నెలలు చేసామండి పాటలు మేము. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఫిల్మ్ మొన్నే చూసామండి విత్ ఆర్ఆర్తోని. అంత బ్యూటిఫుల్ ఆర్ఆర్ ఇచ్చిన అనుదీప్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. అండ్ పాటలు చూశారు కదా, అంటే అన్ని మాంటేజే ఉంటాయండి, డ్యాన్స్ చాలా తక్కువ, 1% 2% ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా మాంటేజ్ కానీ ఆ బ్యూటిఫుల్గా కొరే చేసిన జావీద్ అని వస్తుంది జేడి మాస్టర్కి థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ April 19 3 years కష్టం. మీరందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతూ వాళ్ళొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు ఆహితేజ బెల్లంకొండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. హలో అండి అందరికీ. నా మీడియా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అందరూ నా ఫ్రెండ్సే. ఆల్మోస్ట్ నేను ఒక 8-9 years నుంచి ఆల్మోస్ట్ చూస్తున్నాను నా ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. రైట్ ఫ్రమ్ అనౌన్స్మెంట్ నుంచి మా సినిమా ఏ కంటెంట్ వచ్చినా ప్రతిదీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు చేసిన సపోర్ట్తో ఈరోజు ఆ ట్రేడ్లో మా సినిమాకు మార్క్ వచ్చింది. సో మేము ఇనీషియల్గా April 5th రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమాని. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ రిక్వెస్ట్ చేసి లాస్ట్ వీక్ చూసుకున్న తర్వాత ఇంత మంచి సినిమా కాంపిటీషన్లో కన్నా ఎలక్షన్స్ కూడా బ్యాక్ మూవ్ అయ్యాయి. సో 19th మంచి డేటు, ఈ సినిమా లాంగ్ రన్ ఉంటుందని మమ్మల్ని కన్విన్స్ చేశారు. సో సినిమా చూసుకున్న తర్వాత మేము డిసైడ్ అయిన డేటు April 19th అండి. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. నా ఫస్ట్ సినిమా అక్షర అప్పుడు మీడియా ఫ్రెండ్స్కి ఇక్కడే షో చేసాం మేము. రేపు రిలీజ్ అని ఈరోజు అందరూ జాబ్ వదిలేసావు, ఏదో మంచి కంటెంటే తీసావు, ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుండేది అన్నారు. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే కథ సెలెక్ట్ చేసుకోవడమే సినిమా అనుకున్నాను నేను అప్పుడు. కానీ కథ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి లాస్ట్ అవుట్పుట్ వరకు చాలా ఉంటాయి. సో ఈ సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకుని టైం తీసుకున్నా కూడా రికార్డింగ్ 2-3 అనుకుని ఫైనల్గా అనుదీప్ దేవ్ సెలెక్ట్ చేసి లాస్ట్ షార్ట్ వరకు కూడా అసలు కాంప్రమైజ్ అవ్వలేదు మేము. అందుకోసం మాకు ఈ 2 years ఈ సినిమా మేకింగ్ పట్టింది. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక్కటైతే చెప్పగలుగుతా అండి, నేను 94 నుంచి సినిమాలు చూస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటువంటి క్లైమాక్స్ తెలుగు సినిమాలో రాలా. సౌత్లో కూడా వచ్చి ఉండదు. కొంచెం సీనియర్స్ కూడా చూపించి వాళ్ళు కూడా సేమ్ అన్నారు. అంటే లవ్ స్టోరీస్ అంటే ఈ మధ్యన ఏదో ఒక వెర్షన్లోకి వెళ్ళిపోతున్నాయి. అయితే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, లేదా అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. కాకపోతే ఒక ట్రూ లవ్ స్టోరీ ఈ మధ్యకాలంలో రాలా. ఇది ఆ స్టోరీ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ యూత్ అందరూ కనెక్ట్ అయ్యి చాలా ఎమోషనల్ సినిమా అవుతుందండి ఇది. సో మీరు అందరూ చూసి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ఇక్కడ ఈ 20 days కూడా ఇలా ప్రమోషన్స్ కలుస్తూనే ఉంటాం. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు మై హీరో అండ్ హీరోయిన్. అంటే తెలుగు హీరోయిన్లు ఈ మధ్యన ఒకరిద్దరు వచ్చారు. సో మేము స్టార్ట్ చేసేటప్పుడు తెలుగు హీరోయిన్స్ చాలామందిని మేము అనుకున్నాం. అంటే నాకేంటంటే తెలుగు హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయాలని అనిపించేది. అప్పుడు రక్షిత్ గారి సినిమా కోవిడ్లో ఉండటం, తర్వాత మేము అనుకుంటాం తెలుగు హీరోయిన్కి రక్షిత్ ఒక 2 సినిమాలు ఓల్డ్, కొంచెం తెలిసిన అమ్మాయికి వెళ్దామని 2-3 అనుకున్నాం ఫస్ట్. సో వాళ్ళు ఏంటంటే కథ కంటే మెయిన్ స్పాన్ ఆఫ్ ద ఫిలింకి ఇవన్నిటికి ఇచ్చారు. వేరేజ్ కోమలి గారిని అనుకున్నాం అప్పుడు, ఆమె రౌడీ బాయ్స్ అండ్ హిట్ 2 చేస్తున్నారు. కోమలి గారిని అనుకున్నప్పుడు కథ విన్న తర్వాత కథ నచ్చి మమ్మల్ని ట్రస్ట్ చేసి ఆమె ఓకే చేశారు. సో మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అండి కోమలి గారు. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద సక్సెస్. అండ్ రక్షిత్ మాకు 2 hours ఈ 1.5 year 2 years జర్నీ ఈజ్ ఫ్రూట్ఫుల్ మాకు. అండ్ హీఈస్ బ్యాక్ బోన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మై పార్ట్నర్ అభిలాష్ గారు. అంటే నేను ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేశాను. సో అది వెళ్ళే కొద్దీ చాలా పెద్దదైంది. సో నాకు ఇంకొక సపోర్ట్ ఉండాలనుకున్నా. సో థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. అండ్ మా శ్రీపాల్, నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ కానీ దీని గురించి అసలు ఎక్కువ ఆలోచించలే. ఎందుకంటే శ్రీపాల్ ఇన్ని ఇయర్స్ నుంచి మీడియాలో ఉన్నాడు, ఇవన్నీ హెల్ప్ చేస్తాడని అనుకున్నా. అట్లాగే ఈ సినిమాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన శ్రీపాల్కి అండ్ మా డైరెక్టర్ డిఓపి సాయి, మీకు ఈ బ్లాక్ బస్టర్ డెబ్యూ అవుతుంది. మార్క్ మై వర్డ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ బ్యూటిఫుల్ కోమలి ప్రసాద్ గారు.
చాలా అందంగా కనిపిస్తున్నారు ప్రతి ఫ్రేమ్లో. చాలా రోజులు అయిపోయింది ఇలా అచ్చ తెలుగు ఆడపడుచును చూసి, స్పెషల్గా లంగా ఓణీల్లో. ఈ సినిమా మీకు మంచి విజయం చేకూరుస్తుందని అనుకుంటున్నాం. హార్డీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శ్రవంతి గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్న మీడియా సర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐతేజ గారు చెప్తూ ఉంటారు హౌ మచ్ యు ఆల్ మీన్ టు హిమ్, సో థ్యాంక్ యూ అగైన్. కమింగ్ టు శశివదనే, చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళందరూ మాట్లాడడానికి పాపం సిగ్గుపడుతున్నారు అందరూ డెబ్యూటెంట్స్ అని. నాకే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు ఇంకా భయం మాట్లాడాలంటే అలానే ఉంది. సో ఏదైనా తప్పుగా మాట్లాడబోతుంటే నన్ను క్షమించండి. శశివదనే నాకు ఇంకొక డెబ్యూ అని చెప్పుకోవచ్చు. నేను ఇండస్ట్రీకి వచ్చి 4-5 years అయింది. నేను వచ్చిన కొత్తలో బాంబే నుంచి మెడిసిన్ చేసి వచ్చి ఒక తెలుగు అమ్మాయి అంటే నేను నమ్మేలా కూడా లేనప్పుడు. బట్ నా ఫస్ట్ ఫిలిం తర్వాత నాకు ఇండస్ట్రీ నచ్చి, నాకు ఈ క్రాఫ్ట్ నచ్చి తెలుగు అంతా నేర్చుకుని ఈరోజు ఇక్కడ వచ్చాను. నేను బాంబే, కర్ణాటక, కపుల్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడ వెళ్ళినా కూడా ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ దిస్ ప్రౌడ్ తెలుగు అమ్మాయి. అండ్ నేను ఈరోజు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా నా దగ్గర వచ్చిన ప్రతి డైరెక్టరు నేను తెలుగు అమ్మాయిని రీజన్కే వచ్చారు. అండ్ అలా ఒక డైరెక్టరే మా సాయి మోహన్ గారు కూడా. ఐ నో ఈరోజు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కొత్తగా వస్తున్నారు అనేది ఒక టాపిక్ అయిందని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వేరే స్టేట్స్లో మనల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నంత మన స్టేట్స్లో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అలానే శశివదనే ఎప్పటి నుంచో నేను ఒక లవ్ స్టోరీ చేయాలి, నేను హిట్ 2 చేశాను, మోడర్న్ లవ్ చేశాను. ఐ హ్యావ్ గివెన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్, బట్ నాకు ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీ చేయాలి అని అనుకుంటున్నప్పుడు అదే టైంకి తేజ గారు అండ్ మా డైరెక్టర్ హ్యాస్ కమ్ టు మీ. అండ్ ఎప్పుడు చాలా రోజులైందండి మనం ఒక స్టోరీతో పాటు ఒక 90sలో డెప్త్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండి చిన్న చిన్న న్యూఆన్సెస్ ఉండి ఒక లవ్ స్టోరీ చూసి, దట్ మేక్స్ శశివదనే ఇంట్రెస్టింగ్. అండ్ తేజ గారు చెప్పినట్టు ద క్లైమాక్స్ ఆఫ్ శశివదనే కంపల్సరీ మీరందరూ చాలా రోజులు గుర్తుపెట్టుకునే క్లైమాక్స్. ఐఎమ్ షూర్ యూ విల్ టేక్ ఇట్ విత్ యూ టు ద హౌస్. మా మ్యూజిక్ కానీ, డిఓపి చేసిన వర్క్ కానీ, జేడీ మాస్టర్ చేసింది కానీ, ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ గివెన్ దేర్ 100% టు దిస్ ఫిలిం. అందరి సినిమాలకి కష్టాలు ఉంటాయండి, ఈ సినిమాకి కూడా ఉన్నాయి. అండ్ బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆర్ ప్రొడ్యూసర్స్ తేజ అండ్ గౌరీ గారు ఎలా అయినా దీన్ని ఫినిష్ చేసి ఒక కాపీని, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందరికీ ఇవ్వాలి అని కష్టపడ్డారు. అండ్ ఐ థింక్ దాట్ కెప్ట్ ఆల్ ఆఫ్ అస్ డ్రైవింగ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు అమలాపురం పీపుల్. లైవ్ లొకేషన్స్లో అన్నీ షూట్ చేసాం మేము. మొత్తం ఫిలింలో ఒక్క సెట్ కూడా వేయలేదు. ఐ థింక్ నార్మల్గా యాక్టర్స్కి కొంచెం భయం ఉంటుంది లైవ్ లొకేషన్స్ అంటే, బట్ ఐ థింక్ అమలాపురం వాళ్ళు దే ఆర్ ఫుల్ ఆఫ్ లవ్. మమ్మల్ని ప్రేమ, ఫుడ్ అండ్ ఎంత బాగా చూసుకున్నారో అదంతా శశివదనే ఫిలింలోకి ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు అందరూ చూస్తారు. 5th నుంచి 19th పోస్ట్పోన్ అయింది. మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి బాగా. ఇది నాకు, రక్షిత్ ఐ డోంట్ థింక్ నేను రాఘవ కింద ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను. ఇది అందరూ చెప్పేదే, బట్ ఐ మీన్ దిస్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్లో మేము షూట్ చేస్తున్నప్పుడు అది ఎంత కష్టం. మా డైరెక్టర్ రాసుకున్నవండి ఫీలింగ్స్ అండి. ఆ ఫీలింగ్స్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒక కథ చెప్పి, ఒక డైలాగ్ చెప్పి ఇలా చెప్పండి అంటే పర్వాలేదు. బట్ ఐ థింక్ ఇన్ ఆల్ ది జర్నీ దట్ శశివదనే హ్యాస్ బీన్, రక్షిత్ లేకపోతే ఐ థింక్ రాఘవ లేకపోతే శశి కంపల్సరీ లేదు. ఈ శశిని, రాఘవాని మీరు బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అగైన్. థ్యాంక్ యూ కోమలి గారు. చాలా చక్కగా ఉండడం మాత్రమే కాదు, చక్కగా మాట్లాడారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ రాఘవ, రక్షిత్ గారు. అండ్ టీజర్లో లాస్ట్లో కదిరిపోయింది. థ్యాంక్ యూ. ఎస్, ముందుగా అందరికీ నమస్కారం అండి. శశివదనే April 5th కాదు, April 19th అని అనౌన్స్ చేయడానికి పెట్టిన ప్రెస్ మీట్ ఇది. సో April 5th నుంచి April 19th ఎందుకు మూవ్ అయిందో మా తేజ గారు చెప్పారు ఇందాకే, తేజ గారు. సో వీఆర్ సో కాన్ఫిడెంట్ ఆన్ ద మూవీ. చూసుకుని చెప్తున్నాము, చాలా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా.
ముందుగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ వచ్చినప్పుడు అతను కథ చెప్పిన విధానం నాకు అసలు అర్థమే కాలేదు. తర్వాత నాకు అర్థం కాల ఆ కథ. ఒక ఇంటర్వెల్ అయిన తర్వాత నాకు ఇంటర్వెల్ అయిందా లేదా అనేది అర్థమైంది. సినిమా మొత్తం చెప్పేశాడు. ఇదే కథ రఫ్గా ఒక పాయింట్ లాగా చెప్పాడు. దాని తర్వాత నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంది అతను చెప్పిన విధానము, మాట్లాడేది. నువ్వు అసలు ముందు పలాస చూసావా అని అడిగా. చూడలేదు సార్ అన్నాడు. కాదు మరి నువ్వు పలాస చూడకుండా నాకు నేను ఎట్లా చేస్తాను, నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాను నువ్వు అనుకున్నావు అని అడిగాను. లేదండి వాళ్ళ రాత్రికి చూసేస్తాను, చూసి రేపు మాట్లాడతాను అన్నాడు. సరే నువ్వు అది చూసి దాని తర్వాత మనం మాట్లాడదాం అన్నాను. దాని తర్వాత నాకు సాయి ఎంత నచ్చాడంటే చాలా బ్రహ్మాండంగా తీసాడు సినిమా. ఒక హనుగారి దగ్గర చేశాడు సాయి. హనుగారు అంత డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిని. అంత బ్రహ్మాండంగా తీసాడు సినిమా. అంత బాగా వచ్చింది ఇవాళ అవుట్పుట్. కోమలి గారు అన్నట్టుగా అతను ఎమోషన్ రాసుకున్నాడు. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ఎమోషను అండ్ మీకు ఈ పోస్టర్లో ఎక్కడా కనపడని ఒక ఫాదర్ ఎమోషన్ ఉంటుంది. తను ఎంత రిలేట్ అయ్యి రాసుకున్నాడంటే తను ఇంకోటి చెప్పాలి, నేను పలాస ఎట్లా అయితే ఒక షార్ట్ ఫిలిం చూసి కరుణ కుమార్ గారు అనే డైరెక్టర్ని చూస్ చేసుకున్నాము రఘు కుంచే గారి ద్వారా, అలాగే ఈ సినిమాకి రఘు కుంచే గారు ఈ షార్ట్ ఫిలిం బాగుంది, ఈ డైరెక్టర్ చాలా బాగా చేస్తాడని చూపించాడు. సో డెఫినెట్లీ నేను చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను శశివదనే కూడా పలాస కన్నా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ తను రాసిన కథని ఎంతో బ్రహ్మాండంగా విజువలైజ్ చేసిన సాయి కుమార్ దారా, థ్యాంక్ యూ దారా, చాలా బాగా చూపించావు మా ఇద్దరిని. అండ్ లొకేషన్స్ కూడా బ్రహ్మాండమైన లొకేషన్స్, అది చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. చాలా పెద్ద డిఓపి అవుతాడు. తర్వాత మేము అడగాలేము మా సినిమా డేట్లు ఇలా ఉన్నాయి రావాలి అని. అండ్ పాటలు మీరు అందరూ విన్నారు, చాలా అద్భుతంగా వచ్చాయి. శర్వ గురించి చెప్పాలి, చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. అలాగే ఆర్ఆర్ అనుదీప్ గారు చేస్తున్నారు, చాలా బాగా వచ్చింది. అండ్ మా జేడీ మాస్టర్ అద్భుతమైన పాటలు కొరియోగ్రాఫ్ చేశారు. ఆ క్యూట్ అంటే పాట అంటే అంత డ్యాన్స్ పెట్టేసి ఫ్లోర్ మూమెంట్లు చేపించాలనో అట్లా కాకుండా ఆ పాటను అర్థం చేసుకుని దాని తాలూకా ఎమోషన్ని బయటికి తీసుకురావడానికి ప్రతి ఒక్క మాంటేజ్ రాసుకున్నది చేసింది, కానీ అంత జాగ్రత్తగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ జేడీ మాస్టర్. వాళ్ళు శశివదనే అనే సినిమా ఇంతమందిలోకి వెళ్ళటానికి పాటలే కారణం, ఆ పాటలకు మీరే ప్రాణం. అండ్ మా ప్రొడ్యూసర్స్ తేజ గారు, గౌరీ గారు అండ్ అభిలాష్ రెడ్డి గారు చాలా కష్టపడి ఈ సినిమా మనందరి ముందుకి April 19th రోజు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. చాలా 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 ఎఫర్ట్స్ పెట్టాం మేము. అండ్ ఫైనల్లీ మా కోమలి గారి గురించి చెప్పాలంటే రాఘవ అనే క్యారెక్టర్లో ఇంకొకళ్ళని ఊహించుకోలేనని చెప్పారు ఆవిడ. ఈ రాఘవ ఇంత బాగా చేశాడంటే దానికి కారణం కోమలి గారి. ఆపోజిట్ ఆవిడ ఉండబట్టే నేను అంత న్యాచురల్గా చేయగలిగాను. అది డెఫినెట్లీ ఆవిడ నన్ను అంత కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లారు. నేను ఈ సినిమాలో చేసినట్టు, నన్ను మీరు ఈ సినిమాలో చూసినట్టు వేరే సినిమాల్లో నేను కనపడలేదు. దానికి కారణం కోమలి గారే. క్లైమాక్స్ గురించి మాట్లాడారు ఇందాక. ఆ క్లైమాక్స్లో కోమలి గారిది నాది పర్ఫార్మెన్స్ థియేటర్లో చూసిన తర్వాత మీరే చెప్పాలి, అంత బాగా వచ్చింది. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ద హోల్ టీమ్ ఈజ్ హ్యావింగ్ ఆన్ శశివదనే. అండ్ శశివదనే రిలీజింగ్ ఆన్ April 19th. సో అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రక్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా పలాస కంటే కూడా ఇది పెద్ద హిట్